హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. నేను మీ అనుష. ఈ రోజు వీడియో బ్యాచిలర్ స్పెషల్ చికెన్ పులావ్. పేరుకే బ్యాచిలర్ స్టైల్ అనుకోండి. వర్కింగ్ ఉమెన్స్ కైనా లేదా టైం లేనప్పుడు ఫాస్ట్ గా అయిపోవాలి అన్నా సరే కుక్కర్ లో చికెన్ పులావ్ ని ఇలా నిమిషాల్లో చేసేయచ్చు. అది ఎలానో చూద్దాం రండి. దీనికోసం ముందుగా కేజీ చికెన్ ని తీసుకుని 1 స్పూన్ కారం, 1 స్పూన్ హోల్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ థిక్ కర్డ్ వేసి మసాలా మొత్తం పీసెస్ కి ఈవెన్ గా పట్టేలా కలుపుకోవాలి. అలానే 1/2 చెక్క నిమ్మరసం వేసి పీసెస్ ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మ్యారినేట్ అవనివ్వాలి. ఇప్పుడు 4 బిర్యానీ ఆకులు, జాపత్రి, స్టార్ అనాస్, 4 ఇలాచి, 5 నుండి 6 లవంగాలు, మరాఠీ మొగ్గ, 1 స్పూన్ షాజీరా, కొద్దిగా ఫూల్ పత్తర్, 1 దాల్చిన చెక్క, జాజికాయ, 1 బ్లాక్ ఇలాచి తీసుకోవాలి. జాజికాయ మొత్తం అక్కర్లేదండి, ఇలా కాస్త గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద కుక్కర్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాస్త హీట్ అయ్యాక మనం పక్కన పెట్టిన మసాలాలన్నిటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే మంచి అరోమా అన్నది స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్లైసెస్ గా చేసిన 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కారం ఇంకా పచ్చిమిర్చి అన్నది మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి ఆనియన్ ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో నీరు మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ పులావ్ కి కేవలం ఈ వాటర్ పోవడమే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా చికెన్ నుండి ఎంత వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయాక మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. కుక్కర్ లో కుక్ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో చాప్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్ ని ఒక మరుగు వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ని ఒక్కసారి కలిపి టేస్ట్ చూసి సాల్ట్, కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 ఫిజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోనివ్వాలి. ఇలా ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం. ఇలా నెయ్యి వేయడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి పులావ్ ని కలుపుకుందాం. చూసారా రైస్ అన్నది ఎలా పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని ఏదైనా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఆనియన్, లెమన్ తో గార్నిష్ చేసుకుని తింటే వావ్, ఆ టేస్ట్ మాటలో చెప్పలేం కదా. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.